హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అంతేకాకుండా లో ఇన్కమ్ అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే మనం ఈ సేవింగ్స్ టిప్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక మనం ఏ టిప్ చెప్పుకున్నా కానీ మనం మనీని అయితే పెంచుకుంటూ వెళ్ళేటివి ఉంటాయి కదా, కానీ ఈ సేవింగ్ టిప్ వచ్చేసి మనం మనీని తగ్గిస్తూ సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అమౌంట్ని అయితే పెంచమన్నమాట, తగ్గిస్తూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఎంత అమౌంట్తో తగ్గిస్తూ మనం సేవింగ్స్ చేసుకుంటామో అన్నది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. వీడియోని అయితే ఇంకా మిస్ అవ్వకుండా అయితే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మనకి 1 మంత్కి వచ్చేసి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ కూడా సేవింగ్స్ అయితే మనం 50 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం డే 1 నుంచి సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసామంటే డే 1 నుంచి అయితే 30 డేస్ వరకు అయితే ఈ విధంగా నోట్ చేసుకున్నాము అంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకోవడానికి, ఇంకా ఆ రోజు ఆ అమౌంట్ సేవింగ్స్ చేసామా లేదా అన్నది కూడా మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ముందే మనం సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము, సేవింగ్స్ చేయాలి అనేసి అనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే డేట్స్ నోట్ చేసి పెట్టుకోవడం వల్ల అయితే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఆ అమౌంట్ సేవింగ్స్ చేసామా లేదా, ఒకవేళ ఈరోజు తక్కువ అమౌంట్ ఉన్నాయంటే రేపు ఇక ఈ రోజు అమౌంట్ రేపటి అమౌంట్ రెండు కలిపి అయితే మనం ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే మనం హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా డేట్స్ నోట్ చేసుకోవడం వల్ల. ఇంకా ఈ విధంగా అయితే మనం డే 1 నుంచి 50 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. 50 రూపీస్ అంటే డే 1 నుంచి డే 10 వరకు అయితే 50 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక డే 11 నుంచి ఓన్లీ 40 రూపీస్. మనం ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అమౌంట్ని అయితే తగ్గించుకుంటూ వెళ్తామని. ఇక డే 11 నుంచి 20 వరకు అయితే ఓన్లీ 40 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డే 21 నుంచి 30 రూపీస్ అనమాట. అంటే 50 రూపీస్, 40 రూపీస్, ఇప్పుడు 30 రూపీస్ అనమాట. అంటే మనం అమౌంట్ని అయితే తగ్గించుకుంటూ వస్తున్నాం అనమాట సేవింగ్స్ చేసుకోవడానికి. ఇక ఈ విధంగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేదని ఇక టెన్షన్స్ కూడా ఉండవు కదా. ఇక తక్కువ అమౌంటే కాబట్టి ఎవరైనా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా అయితే మనం డే 1 నుంచి 10 వరకు 50 రూపీస్, డే 11 నుంచి 20 వరకు 40 రూపీస్, డే 21 నుంచి 30 వరకు 30 రూపీస్తో అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది అయితే మీకు షేర్ చేస్తున్నాను. డే 1 నుంచి 10 వరకు వచ్చేసాము 500 రూపీస్ అయితే వస్తుంది అనమాట. 50 రూపీస్తో 10 డేస్ సేవింగ్స్ చేసాం కాబట్టి 500 రూపీస్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ 11th డే నుంచి 40 వరకు 40 రూపీస్తో 10 డేస్ సేవింగ్స్ చేసాం కాబట్టి 400 రూపీస్. తర్వాత 21 డే నుంచి 30వ డే వరకు 30 రూపీస్తో సేవింగ్స్ చేసాం కాబట్టి 300 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇక ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవడానికి అయితే టోటల్ అమౌంట్ షేర్ చేస్తున్నాను చూడండి. 500 + 400 + 300 టోటల్ వచ్చేసి 1200 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ 1200 రూపీస్ అంటే కొంచెం తక్కువ అమౌంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే తక్కువ అమౌంటే. ఇక మనం ఈ 1200 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి. 30 డేస్ అంటే 1 మంత్కి వచ్చేసి అయితే మనం 1200 రూపీస్ అయితే సేవింగ్స్ చేసాం. అది 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి 50 రూపీస్, 40, 30 ఈ విధంగా సేవింగ్స్ తగ్గిస్తూ అమౌంట్ని, అంటే ఎవరైనా సేవింగ్స్ అంటే పెంచుకుంటూ వెళ్తారు కదా, కాకపోతే ఈ సేవింగ్ టిప్ వచ్చేసి మనం అమౌంట్ని తగ్గిస్తూ కూడా సేవింగ్స్ అనేది అయితే 1 మంత్కి వచ్చేసి అయితే 1200 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. లేదు ఒకవేళ 1 ఇయర్ పాటు ఇదే విధంగా సేవింగ్స్ చేయాలి అంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక 1 ఇయర్కి అయితే మనకి 12 మంత్స్ కాబట్టి ఈ 12 మంత్స్ కూడా మనం 1200 రూపీస్తో సేవింగ్స్ ఇదే టిప్ని ఫాలో అవుతా ఖచ్చితంగా సేవింగ్స్ చేసాము అంటే 12 మంత్స్లో అంటే 1 ఇయర్ లోపు అయితే ఖచ్చితంగా 14,400 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి. ఇంకా అందుకోసమే ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా తక్కువ అమౌంటే కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 1 ఇయర్కి అంటే సంవత్సరానికి వచ్చేసి 14,400 రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి. ఇక ఈ 14,400 అన్నది అయితే చాలా పెద్ద అమౌంట్ కదా. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సరే, హౌస్ వైఫ్స్కైనా సరే, ఎవరికైనా 14,400 అనేది అయితే పెద్ద అమౌంటే కదా. ఇంకా అందుకోసమే ఈ విధంగా అయితే ఈజీగా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకొంచెం పెద్ద అమౌంట్ కావాలి అనేసి అనుకున్న వాళ్ళు 2 ఇయర్స్ సేవింగ్స్ చేయాలి అనుకుంటే 14,400 × 2 ఇయర్స్ అనమాట. ఈ 2 ఇయర్స్కి అయితే 28,800 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడే ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే మేము ఇన్నాళ్ళు సేవింగ్స్ చేయాలనుకుంటున్నాం, ఈ వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం అనేసి మనం ఖచ్చితంగా గోల్ లాగా పెట్టుకొని
ఛాలెంజ్లో అయితే తీసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. కొంచెం ఎంత అమౌంట్ అయినా సరే మనం ఛాలెంజ్లో తీసుకున్నామంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేస్తుంది ఆ అమౌంట్. ఎందుకంటే మనకి ఇంట్లో అయితే అవసరాలకు ఉంటున్నాయి అనేసి అయితే కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు కదా, ఆ అమౌంట్లోనే కొంచెం అమౌంట్ సేవింగ్స్ చేసుకొని కొంచెం అమౌంట్ని మాత్రమే ఖర్చులకైతే యూజ్ చేసుకోవాలి. అది కూడా నేను చెప్పిన పాయింట్ వినండి, కొంచెం అమౌంట్ని మాత్రమే సేవింగ్స్ చేసుకొని ఇంకొంచెం అమౌంట్ని ఖర్చులకి వాడుకోవాలి అంటున్నా. ఎందుకంటే మనం ముందే ఖర్చులకు వాడాము అంటే 4 రూపాయలే మిగులుతాయి. అదే 4 రూపాయలు కాకుండా 5 రూపాయలు దాచి పెట్టేసుకొని అంటే సేవింగ్స్ కింద పెట్టుకొని ఇంకొక 5 రూపీస్ మాత్రమే మనం ఖర్చులకైతే యూజ్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను అనమాట. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అంటే 5 years సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నాము అంటే 14,400 ఇంటూ 5 సంవత్సరాలు అనమాట. అంటే 72,000 అయితే వస్తుందండి. అంటే ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే మనం స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలకు వచ్చేసి 72,000 అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.